Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss straight lines lo 9D exercise loni third Raman lo first problem. Find the distance of the line 4x plus 7y from the point along the line 2x minus y. సో మనం మామూలుగా డిస్టెన్స్ ఒక లైన్ మరియు పాయింట్ ఉందంటే మనం కరెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ అది అడిగింది ఇది కాదనమాట. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ ఫ్రమ్ ద ఈ లైన్. సో ఈ టూ లైన్స్ మధ్య డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఇచ్చారు, ఏ 2x మైనస్ వై లైన్ మీద 1, 2 ఈ లైన్ మీద. సో ఇప్పుడు ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుందాము. 1, 2 దగ్గర ఈ పాయింట్ ఉంది. సో ఇది దేని మీద, ఏ లైన్ మీద ఉంది? 2x. సో ఈ లైన్ ఇలా ఫామ్ అయింది అనుకుందాం. ఇలా ఫామ్ అయి ఉంది అనుకుంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏమిటి? 2x మైనస్ వై ఈక్వల్స్ టు 0. సో ఇది మళ్ళీ ఈ లైన్ ఎక్కడుంది? అలాంగ్ ద లైన్. సో ఈ లైన్ మీదే ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్తున్నారంట అన్నమాట. సో ఈ లైన్ కనుక మనం ఇలా అజమ్ చేసుకుందాము. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనుకొని మనం ఇక్కడ ఈ లైన్ నుంచి, ఈ పాయింట్ నుంచి, సో ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి మరియు ఇక్కడ ఏ పాయింట్ మధ్య డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద డిస్టెన్స్ అలాంగ్ ద లైన్. సో ఈ 2x మైనస్ 1 యొక్క లైన్ మరియు 4x ప్లస్ 7 ప్లస్ 5 లైన్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ ఇంటర్సెక్ట్ అయిన దాని నుంచి మరియు ఈ పాయింట్కి, ఫ్రమ్ ద పాయింట్, సో ఈ పాయింట్కి డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం డిస్టెన్స్ అనగానే ఏమనుకుంటాం? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఈక్వేషన్ ఉంది మరియు పాయింట్ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఫార్ములా యూజ్ చేసుకొని సింప్లిఫై చేసేయచ్చు, కానీ చేసేస్తాం అనుకుంటాం, కానీ అది కాదు క్వశ్చన్లో అడిగింది. సో ఇదన్నమాట మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. సో ద గివెన్ లైన్, the given lines are 2x minus y equals to 0, 4x plus 7y plus y equals to 0. సో ఈ పాయింట్, ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని b అనుకుందాం. సో ఇప్పుడు ఇది b అనుకున్నామంటే ఈ టూ ఈక్వేషన్స్ని కనుక మనం సింప్లిఫై చేస్తే ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ని x, yని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మనం దీన్ని లెట్ b be the point of intersection of line 1 and 2. సో ఈ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 ద్వారా ఇంటర్సెక్ట్ అయిన లైన్ని మనం ఇప్పుడు పాయింట్ని b అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 y ఈక్వల్స్ టు 2x. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ ఈక్వేషన్ 2 4x ప్లస్ 7 y ఎంత? 2x. సో 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 implies 7 2s are 14, 14 plus 4 18x ప్లస్, సో ఈ 5ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో మనకి x వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో x ఈక్వల్స్ టు -5/18. సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు నా y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ y ఈక్వల్స్ టు 2 -5, 18, 2 1s 2 9s. So y equals to
-5/9. సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఏమిటి అది పాయింట్, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ బి అనుకున్నాం కదా. సో బి ఈక్వల్స్ టు therefore b equals to -5/18 -5/9. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మరియు గివెన్ పాయింట్ 1, 2 నుంచి మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్, మనం ఇక్కడ ఈ పాయింట్ని ఏ అనుకుందాం. సో గివెన్ పాయింట్ రాసుకోలేదు. సో గివెన్ పాయింట్ ఏ అనుకుందాం, ఏ 1, 2. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి బి పాయింట్ నుంచి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ 1, 2 and b -5, 18 by -5/9. సో ఇప్పుడు మనం డిస్టెన్స్, సో మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. సో ఇది ఫార్ములా. సో రూట్ ఆఫ్ x1 ఎంత 1 ప్లస్, సో ఇది మైనస్ ఉంది, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5/18 హోల్ స్క్వేర్ ప్లస్ y1 2 minus of minus plus 5/9 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈక్వల్స్ టు 18ని ఎల్సిఎం తీస్తాం ఇక్కడ. సో 18 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 9s 18 ప్లస్ 5 ఇక్కడ 9 ఎల్సిఎం. సో స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 18 ప్లస్ 5 23 బై, మనం 18ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 × 9గా రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 23/9. సో మనం ఇక్కడ గమనించామంటే ఈ 2 టర్మ్స్లో నుంచి 2/33/9ని కామన్ తీయచ్చు. సో మనం ఇక్కడ కామన్ తీసామంటే 23/9ని 23/9 హోల్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. సో ఇక్కడ మనకు మిగిలిన టర్మ్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1, మొత్తం స్క్వేర్ని కదా కామన్ తీసింది. సో ఇక్కడ స్క్వేర్ రాదు. సో ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ స్క్వేర్ని కనుక, ఈ 23/9 స్క్వేర్ రూట్ ఉంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది, 23/9 బయటకు వస్తుంది రూట్ నుంచి. సో బై 1/2 స్క్వేర్ మీన్స్ 1/4 ప్లస్ 1. సో ఇప్పుడు ఇది ఎల్సిఎం తీసామంటే మనకి √3/9 రూట్ ఆఫ్ 1 + 4/4. సో ఇది 23/9 రూట్ ఆఫ్ 5. సో రూట్ ఆఫ్ 5 ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది. సో 4కి రూట్ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. సో /2 ఇంటూ కదా ఇది. సో ఇంటూ ఈక్వల్స్ టు 23√5 2 9s are 18. సో ఇదన్నమాట డిస్టెన్స్. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్ ఇది. సో అర్థమైంది కదా. మనకేం లేదు ఇక్కడ ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ 2 లైన్స్. సో ఒక ఇంటర్సెక్ట్ పాయింట్ ఇచ్చేసారు, ఈ లైన్ మీద ఉండే పాయింట్ ఇచ్చేసారు. ఇక్కడ మనం ఈ లైన్ మీద ఉండే పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్స్ ద్వారా మనం ఇక్కడ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్, ఫైండ్ ద డైరెక్షన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మస్ట్ బి డ్రాన్ త్రూ ద పాయింట్. సో ఈ పాయింట్ ద్వారా ఒక స్ట్రైట్ లైన్ డ్రా అయింది.
ఆ స్ట్రైట్ లైన్ ఏ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఇట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ఈ ఈక్వేషన్తో ఆ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతూ ఉంది. మళ్ళీ ఎంత డిస్టెన్స్లో ఉంది, 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది ఆ పాయింట్ ద్వారా. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆ డైరెక్షన్, ఈక్వేషన్ యొక్క డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ గమనించామంటే డైరెక్షన్ మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. సో హారిజంటల్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, వర్టికల్ లైన్ యొక్క స్లోప్. సో ఒక్క నిమిషం, హారిజంటల్ లైన్ యొక్క స్లోప్ 0. అదేవిధంగా వర్టికల్ లైన్ యొక్క స్లోప్ మనం ఏమనుకున్నాం, ఫార్ములాలో నేర్చుకున్నాం కదా, అన్డిఫైన్డ్. సో మనకి ఇప్పుడు ఇది ఈ లైన్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ లైన్ యొక్క స్లోప్ వచ్చి 0 అనమాట, ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్. వర్టికల్ లైన్ అంటే మనకి ఇదే కదా ఎక్స్ యాక్సిస్. సో వర్టికల్ లైన్ అంటే వై యాక్సిస్. సో వై యాక్సిస్ యొక్క స్లోప్ ఆల్వేస్ 0, ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ 0. వై యాక్సిస్ వచ్చి మనం డిఫైన్ చేయలేమన్నమాట. సో ఈ పాయింట్ని మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ మనం అనుకునే లైన్ ఎక్స్ యాక్సిస్ లా ఉందా, వై యాక్సిస్ లాగా ఉందా అని ఈ డైరెక్షన్లో మనం ఇప్పుడు డైరెక్షన్ని కనుక్కోవాలన్నమాట. సో సొల్యూషన్, ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ద్వారా, గివెన్ పాయింట్ ద్వారా మనకు ఒక లైన్ పాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో లెట్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -1, 2. సో మనకి ఈ స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, -1, 2 ద్వారా పాస్ అవుతుంది. సో అప్పుడు దీని ఈక్వేషన్ మనకేమవుతుంది, y - y1. మనం ఇక్కడ స్లోప్ తెలీదు, సో x - x1, పాయింట్స్ ఒకటే తెలుసు. సో y - x1 y1 ఎంత, y1 వచ్చి 2 = m తెలీదు. సో x -1 +1. సో ఇప్పుడు m ద్వారా మల్టిప్లై చేద్దాం. y - 2 = mx + m. సో ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, mx. సో ఈ టర్మ్స్ని ఇటు సైడ్ పంపిద్దాం, -y + m -2. సో ఈ -2 ఇటు సైడ్ వస్తే +2 = 0. సో ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. మళ్ళీ ఇదేమని చెప్తున్నారు, ఈ లైన్ ఇంటర్సెక్ట్ విత్ ద లైన్. సో x + y లైన్తో మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడ, ఏదో ఇట్స్ పాయింట్, ఈ పాయింట్స్ మీద ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఒక పాయింట్. సో ఈ 2 లైన్స్ ద్వారా మనం ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ పాయింట్ B అనుకొని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం ఈ B పాయింట్ నుంచి ఇచ్చిన పాయింట్ నుంచి డిస్టెన్స్ని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఈక్వేషన్ 1. సో గివెన్ ఈక్వేషన్, మళ్ళీ మనకి ఇచ్చిన గివెన్ లైన్ ఉంది కదా. సో గివెన్ లైన్ x + y = సో ఈక్వల్ ఉంది, మనకు కాన్స్టెంట్ ఇటు సైడ్ రప్పించుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, -4 = 0. ఈ ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం by solving these 2 equations we get x value, y value. మనం ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేద్దాం. by solve ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. mx - y + m + 2 = 0, x + y - 4
ఈక్వల్స్ టు 0. సో మనం ఇక్కడ ఏమి సైన్స్ చేంజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే వైకి ఆపోజిట్ ఉన్నాయి సైన్స్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఎంఎక్స్ ప్లస్ ఎక్స్ కాబట్టి ప్లస్ ఎక్స్, అదేవిధంగా ప్లస్ ఎంఎక్స్ ప్లస్ 2 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎం ఈ టర్మ్లో నుంచి ఎక్స్ని కామన్ తీసామంటే ఎం ప్లస్ 1 మిగులుతుంది, ప్లస్ ఎం మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో మనం దీని ద్వారా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ ఈక్వల్స్ టు, ఇదేమవుతుంది, టర్మ్ ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది, ప్లస్ ఎం మైనస్ ఎం అవుతుంది. సో ఇది మల్టిప్లైలో ఉంది, డినామినేటర్లో వస్తుంది. సో ఎం ప్లస్ 1 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్. సో ఇప్పుడు బై ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం మనం ఇప్పుడు బై ఈక్వేషన్ 2. y ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్. సో y ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్ ఎంత, 2 మైనస్ ఎం బై ఎం ప్లస్ ఎన్. సో మనం ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీద్దాం, y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 4 ఎం ప్లస్ 1 ఎల్సిఎం, సో ఎం ప్లస్ 1 మైనస్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎం. సో 4m 1m ఏమవుతుంది, 5m అవుతుంది. అదేవిధంగా దీన్ని మల్టిప్లై చేస్తే 4 1 4. సో 4 మైనస్ 2 ప్లస్ 2, బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది, సో ప్లస్ 2. y వాల్యూని కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో b ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ b ఈక్వల్స్ టు, ఈ పాయింట్ని మనం b అనుకుందాం. సో ఈ పాయింట్ ఏమైంది, 2 మైనస్ ఎం ప్లస్ 1, అదేవిధంగా 5m ప్లస్ 2 బై ఎం ప్లస్ 1. ఇదన్నమాట మనం ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్. సో మనం ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో చూద్దాం. సో విత్ ద లైన్, సో ఇంటర్సెక్ట్ అయింది అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్. సో అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి 3 యూనిట్స్లో ఉంది అని అంటున్నారు, ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి గివెన్ డిస్టెన్స్ ఎంత ఉంది, 3 డిస్టెన్స్లో ఫామ్ అయి ఉంది. సో మనం ఇప్పుడు ఇది రాసుకుందాం. బట్ బి పాయింట్ ఈజ్ at a distance of 3 units from point, మనకి ఇచ్చారు కదా పాయింట్, ఫ్రమ్ -1, 2. సో ఈ పాయింట్ని ఏ అనుకుందాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత అన్నారు, 3 యూనిట్స్ అన్నారు. సో మన డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3. సో b నుంచి డిస్టెన్స్ కాబట్టి b వచ్చి x1, సో 2 మైనస్ m బై m ప్లస్ 1. సో ఇది x2 y2 పాయింట్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y 5m ప్లస్ 2 బై m ప్లస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ లేదు, సో ప్లస్ 2 ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే అప్పుడు ఈ స్లోప్ మనకి ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ m కాబట్టి ఈ m స్లోప్ ద్వారా ఈ స్లోప్ కనుక మనకి 0 అయితే అది x యాక్సిస్కి ప్యారలల్గా ఉందని, ఒకవేళ y యాక్సిస్ అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ వచ్చిందంటే మనం అది y యాక్సిస్కి ప్యారలల్గా ఉందని డిసైడ్ చేస్తాం. సో ఎల్సిఎం m ప్లస్ 1, 2 మైనస్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 2
minus 2 of m plus 1 equals to 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే ఈ రూట్ లేకుండా ఉంటుంది. సో మనం ఇప్పుడు రూట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. సో ఇప్పుడు 2 మైనస్, సో ప్లస్ m మైనస్ m గెట్ క్యాన్సల్. సో ఇక్కడ ఇది మైనస్ 2m, ఇది సింప్లిఫై చేసి రాసుకుందాం. త్రీ బై m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇది మైనస్ 2m అవుతుంది. 2mలో నుంచి మైనస్ 2m పోతే 3m, ఇది ప్లస్ 2, ఇది మైనస్ 2 అవుతుంది. సో 0 అయిపోతుంది. m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3. 3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కాబట్టి 9 అవుతుంది. 3 స్క్వేర్ 9. స్క్వేర్కి రూట్కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది స్క్వేరింగ్ చేసాం. 9 బై m ప్లస్ 1 హోల్ స్క్వేర్ 9m స్క్వేర్ బై m ప్లస్ 1 ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మళ్ళీ మనం LCM తీస్తే m ప్లస్ 1 హోల్ స్క్వేర్ 9 ప్లస్ 9m స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సో మనం ఇక్కడ 9ని కామన్ తీసామంటే 1 ప్లస్ m స్క్వేర్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 9 గెట్ క్యాన్సల్, సేమ్ న్యూమరేటర్స్లో ఉన్నాయి కాబట్టి సేమ్ నెంబర్స్. సో ఇప్పుడు దీని ఇటు సైడ్ తీసుకొని వెళ్దాం. m ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది మళ్ళీ ఎలా ఉంది మనకి ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మళ్ళీ దాన్ని వన్ ప్లస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2m. సో ఇది ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2a ఇదన్నమాట. ఇది. సో ఇప్పుడు 1 గెట్ క్యాన్సల్, m స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏం టర్మ్ మిగలలేదు, ఇక్కడ మాత్రం 2m టర్మ్ మిగిలింది. సో 2m ఈక్వల్స్ టు 0. ఏం టర్మ్ మిగలలేదు కాబట్టి 0. ఇప్పుడు m వాల్యూ ఏమైంది? 0. దేర్ఫోర్ స్లోప్ ఈక్వల్ టు 0 అయింది. సో స్లోప్ అనేది 0 అయితే 0 అయింది కాబట్టి x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అని అర్థం. అంటే మన లైన్ వచ్చి వర్టికల్గా ఫామ్ అయి ఉంది అని అర్థం. సో వర్టికల్ లైన్ యొక్క స్లోప్ వచ్చి మనకి 0 కాబట్టి ఇది x యాక్సిస్కి ప్యారలల్గా ఫామ్ అయింది అని అర్థం అన్నమాట. ద స్లోప్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ 0. సో ఇది 0 కాబట్టి x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో the line must be parallel to the x-axis. ఒకవేళ ఈ స్లోప్ కనుక మనకి ఇన్ఫినిటీ వచ్చిందంటే మనం డిఫైన్ చేయలేం, అన్డిఫైన్డ్. సో y యాక్సిస్కి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇచ్చిన లైన్ వచ్చి x యాక్సిస్కి ప్యారలల్ డైరెక్షన్లో ఉంది అని అర్థం. సో ఇది మీకు నేను అర్థం అవడానికి ఇక్కడ రాశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో ఇది ఒకటే మనం ఇక్కడ ఈ పాయింట్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ పాయింట్స్ ద్వారా గివెన్ ఈక్వేషన్స్ ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం, మరొక ఈక్వేషన్ ఇచ్చారు. సో దీని ద్వారా ఇంటర్సెక్ట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ గివెన్ పాయింట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ ద్వారా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. స్లోప్ m ఈక్వల్ టు 0 కాబట్టి x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అని అర్థం. ఇఫ్ యూ వాంట్ మీ టు సాల్వ్ ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఎనీ చాప్టర్, let me know in the comments so that I will upload in next video.
If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.